లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మన రాజుని సన్నిధిలో మన నమ్మదగిన దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ కృపలో మనమందరం ఆనందిస్తున్నామని నమ్ముతూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మరి ఈ వారమంతా దేవుడు నాతో మాట్లాడుతూ కొన్ని సత్యాలు మరి నాకు మనందరికీ నేర్పించాలని ఆశపడుతున్నాను. మొదటి పేతురు, ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్, మొదటి పేతురు 3వ అధ్యాయము 12th verse చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రము 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 స్తోత్రము. మీ సన్నిధానంలో దేవా సమయము గడుపుట ఎంత ఆశీర్వాదకరం, ఎంత ధన్యత. ఆ ఆశీర్వాదాన్ని దేవా మాకు మీరు కలుగజేసిన విధానం బట్టి మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, మీరు ఎంత గొప్ప దేవుడు అంటే మీరు ఇచ్చిన వాగ్దానం ఇక్కడ 2-3 నామంలో కూడుకుంటారని అక్కడ ఉంటానని సెలవించిన మహోన్నతుడా, మిమ్మల్ని వెతికేవారుగా మమ్మల్ని దేవా మీరు మార్చమని, మీ సన్నిధిని ప్రేమించేవారుగా దేవా మమ్మల్ని మార్చమని, మీరు మాట్లాడుతున్నప్పుడు థ్యాంక్ యూ శ్రద్ధగా వినే కృపను నాకు మా అందరికి దయచేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. నా దేవుడు మాట్లాడబోతున్నాడని ఆగ్రహింపులో మేమందరం ఉండే కృపను దయచేయండి. మీరు ఇచ్చిన వాగ్దానము దేవా, నీ నోట నా మాట ఉంచుతాను. దిగిరండి పరిశుద్ధ దేవా, నన్ను ఖాళీ చేయండి, నన్ను శుద్ధీకరించండి. మీ రక్తంతో మరొకసారి నన్ను కడిగి శుద్ధీకరించి ఈ వాక్యము మీ వాక్యము మీరు దీన్ని దేవా ఏ రీతిగా దేవా మాతో మాట్లాడిన ఆశపడుతున్నాము దేవా, వినేగలే మనస్సు దేవ మా హృదయాన్ని దయచేసి ప్రార్థిస్తూ మాట్లాడి పరిశుద్ధ. మీరు మాట్లాడితే జీవితాలు మార్చబడతాయి, హృదయాలు బలపరచబడతాయి. మీరు మాట్లాడితే తప్ప ఒక మనుషుని కోసం మేము రాలేదు. We have not come to see a man అన్ని నామముల కన్నా నిజముగా పైనామమైన యేసయ్య నామాన్ని బట్టి ఇక్కడ మేము కూడుకుంటున్నాము. We want to honor you. మేము ఘనపరచాలని ఆశపడుతున్నాము. మీ స్వరూప్యములో మేము జీవించాలని, మీ స్వభావముతో అభిషేకించబడాలని ఆశ కలిగి ఉన్నాం. దిగిరండి పరిశుద్ధాత్మ దేవ, కొద్ది నిమిషాలు మీరు మా అందరితో మాట్లాడమని ముందున్న సమయాన్ని మీ చేతిలో అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా కొన్ని సత్యాలు బోధిస్తున్నది. మొదటిగా, ప్రభువు కనులు నీతిమంతుల మీదను. మన దేవుడు ప్రతిదీ చూసే దేవుడు. ఒకటి చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే కృపలో మేము జీవిస్తున్నాం కదా, కృపలో మనం జీవిస్తున్నాం కదా, నేను ఏ రీతిగా జీవించినా పర్వా లేదని అనుకొని జీవిస్తున్న ఎంతోమంది క్రైస్తవులకు ఈరోజు ఒక సత్యం ఏంటంటే, ప్రభువు కనులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు అంటారు. ఎంత గొప్ప మన దేవుడు. మరి ఈరోజు నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు ఎవరు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:30 and 31 చదవండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. ఎవరైనా మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచన. అంటే ఆయన దేవుడు మనకి ఏమై ఉన్నాడు? జ్ఞానము, నీతియు. దేవుల్లో ఒక భాగము నీతి. ఒక
ఒక భాగము జ్ఞానము, ఒక భాగం నీతి, ఇంకొక భాగము పరిశుద్ధత. అంటే దేవుని యేసేని నమ్మిన వారు ఈ 3 లక్షణాలు కలిగి జీవించాలా. 3 క్వాలిటీస్. ఎందుకంటే లేఖనాలు చెప్తున్న నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. క్రీస్తు అనే జ్ఞానము మనకు చాలా అవసరము. ఒట్టి యేసయ్య అని పలకడమే కాదు, స్తుతించడము. ఎవరన్నా స్తుతించవచ్చు, ఎందుకంటే నా ప్రార్థనలన్నీ ఆలకించాడు, నా కష్టాలే లేవు, రాజుగా నేను జీవిస్తున్న ఈ లోకంలో. అప్పుడు కూడా చాలా కష్టం స్తుతించడం, ఎందుకంటే వారి మనసులో దేవుడు ఉండడు, నేను అనే మనిషి ఉంటాడు. యేసయ్యని స్తుతించడం తక్కువ, నేను ఇవన్నీ సంపాదించుకున్నా అని గర్వం ఉంటుంది. జ్ఞానము, నీతియు. ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారు నీతిమంతులు. చాలా స్పెసిఫిక్గా టు ద రీకేండెడ్, టు ద పాయింట్ మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఆయన జ్ఞానమై ఉన్నాడంట. ఎంతమంది దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు. సంపాదన అంటే మన సాతాను అంటాడు, నాకే ఆలికగా సంపాదించుకోవడం అంటే క్రీస్తు ఏది ఇష్టపడుతున్నాడు, క్రీస్తు ఏది ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నేను ఇది చేస్తే సంతోషపడతాడా లేదా, ఆ గ్రహింపులో కూడా ఎంతోమంది జీవించలేకపోతున్నారు. జ్ఞానమై నీతి. అందుకొరకే అంటున్నాడు చాలా స్పష్టంగా, లోకాన్ని చూస్తున్నాడు దేవుడు, నీతి మంతులను కూడా స్పెసిఫిక్గా అదే చూస్తున్నాడు. మంచిది, పాయింట్ మంచిదే. మరి ఆయన చెవులు కూడా వారి ప్రార్థనను ఆలకిస్తుందంట. ఈరోజు నీతి మంతులు ఎవరనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 10 చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడో మనం శ్రద్ధగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరు చేసిన పని అండి? మనం అందరము క్రీస్తు చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు కల్వరి శిలువలో చనిపోయిన తర్వాత తిరిగి లేచిన, మనకు తెలుసు ఎందుకు చనిపోయినాడంటే నిన్ను నన్ను ఆయన స్వరూప్యములో తయారు చేయడానికి, ఆయన పనిగా నువ్వు ఉండాలని, ఆయన సొత్తుగా నువ్వు జీవించాలి. ఇది పాయింట్ మర్చిపోతావు. అందుకని లేవియాకాండం అన్న ద బుక్ ఆఫ్ లెవిటికల్స్ 25వ అధ్యాయం 55వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికల్స్ చాప్టర్ 25 వర్స్ 55. స్పష్టంగా విన్నాము. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని బయటికి తీసుకొని వచ్చిన దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న ఈ మాట, ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడైన యెహోవాను. నా దాసులు అంటే దాసులు అనగా దేవుని ప్రేమించేవారు, దేవుని గణపరిచేవారు, దేవుని చిత్తాన్ని లోబడుతూ జీవించేవారు దాసులు. మనమందరము దేవుని దాసులు. వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. అందరం ఒకరు కాదండి. ఏమైపోతుందంటే లోకంలో చాలాసార్లు నిజముగా దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మను దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినగలిగే చెవులు లేవు. క్రైస్తవ సంఘానికి అవసరమైన సత్యం ఏంటనగా, నిన్ను దేవుడు ఎందుకు కొన్నాడు, ఎందుకు రక్తం ఇచ్చి కొన్నాడు, ఏం ఆశపడుతున్నాడు, నీతిమంతులుగా నువ్వు జీవిస్తున్నావా? అందుకొరకే అంటున్నాడు, నీతిమంతులుగా జీవించడానికి ఆశ చాలా అవసరము, ధైర్యము కూడా చాలా అవసరము. నీతిమంతులు దేవుని వాక్యం చదవడమే కాదు, వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు వారి జీవితాల్లో ఎన్నో పరిస్థితులు వారు అనుభవిస్తారు. ఇఫ్ యు వాంట్ టు లివ్ రైచియస్, దేవుని నువ్వు సంతోషపెట్టాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు చాలా కష్టాలు ఒకరు ఎదుర్కోవాలి నీతిమంతులకే. అందుకొరకే సామ్స్ వెళ్దామమ్మా. కీర్తనలు 34వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ సామ్స్ 34 19th వర్స్. అక్కడ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును.
ఇక్కడ ఎవరికన్నా అందరికన్నా రాయాలి అక్కడ నీతి మంతులు. క్రైస్తవ సమాజానికి, సంఘానికి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యము. మనం ఏ బోధలు వింటున్నామంటే రక్షణ పొందిన తర్వాత ఏ రీతిగా యేసయ్య దేవుని నుంచి ఆశీర్వాదములు పొందాలని నువ్వు అడుగుడి ఇవ్వబడి ఆ మనసు క్రియేట్ చేస్తుంది తప్ప నీ పిలుపు ఏంటిది, నువ్వు నీతి మంతుడుగా జీవించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఆయన ఆశ ఉందంట, నా కొడుకు, నా కుమార్తె, నాకు ఒక ఆశ ఉంది, ధనము సంపాదించడం కాదు, వాళ్ళు దేవుని సంతోషపెట్టాలని నాకు ఆశ ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఒక ఆశ ఉన్నది, యేసయ్యకు కూడా ఒక ఆశ ఉన్నది, నీతి మంతులుగా నా బిడ్డలు జీవించాలని. కానీ నీతికి నువ్వు నిలబడినప్పుడు, సత్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడు, ఇక్కడ కీర్తనలు ఏమంటుంది, నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకము అంట. ఆ అపాయములలో కూడా తప్పించేవాడు దేవుడు. ఎంతమంది శ్రమలు దేవుని కోసము భరించాలని ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. అదొక్కటి తన శ్రమలు, కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు మంతుద్దన్న నా ఇష్ట ప్రకారంగా నేను నా జీవితం జీవిస్తాను. ఎందుకంటే నేను టికెట్ కొనేసుకున్నాను. టికెట్ ఏంటంటే నేను నీతి బాప్తిజము తీసుకున్నాను. అంత కృప, గొప్ప కృపలు మనం అందరము జీవిస్తున్నాము. చనిపోక ముందు కొంచెం సేవ చేస్తే అయిపోతుంది. కన్నా నా యవ్వన ప్రాయం అంతా, నా బెస్ట్ ఏజ్ మాత్రము నా శరీరాన్ని నేను సంతోషపెట్టుకుంటూ, నాకు ఏది అవసరమో, నాకు ఏది ఇష్టమో ఆ తలంపులో మనం జీవిస్తున్నప్పుడు దేవుని రక్తాన్ని మనము గౌరవిస్తలేము, దేవుని నామాన్ని మనము గౌరవిస్తలేము. నీ మనసులో, నీ హృదయంలో ఏమి నింపుకున్నావు? దేవుడు చూస్తున్నాడండి. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. కృపలో ఉన్నా కూడా ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు చూస్తున్నాడు. ఈజ్ అబ్జర్వింగ్. ఆయన కళ్ళు ఉన్నాయి, ఆయన చెవులు కూడా ఉన్నాయి. సో అనుకోకండి నేను మ్యానిపులేట్ చేశాను. అందుకే మీకా గ్రంథం వెళ్దాము. ఫస్ట్ మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అక్కడ స్పష్టంగా రాయబడినది, దేవుడు నేర్పించాడట మనుషునికి, ముందే నేర్పించాడు. అది మర్మము కాదు. లేఖనాలు మనం చదివితే, దేవుడితో కొద్ది సమయం గడిపినట్లయితే వాక్యమే మనకి బోధిస్తుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6th chapter 8th verse. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడంట. దేవుడు ఆశపడుతున్నాడు, అడుగుతున్నాడు. మనమైతే మన ఆశలు వేరు, మన అడగడము వేరు. ఎంత స్పష్టంగా ఆయన న్యాయముగా నడుచుకొనుటకు, కనికరము కనుక ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట, అంటే ఎలా ప్రవర్తించాలంటే ఇవన్నీ కలిగి మనము దేవుడు చూస్తున్నప్పుడు ఇవన్నీ కలిగి ఉండి మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీతిమంతులు వారికి ఎన్నో అపాయాలు, అది మనము నేర్చుకుందాం అంటే అనుకుంటాం. ఎందుకంటే సంఘాలు ఈ బోధించరు, ఎందుకంటే వీళ్ళు వింటే భయపడతారు కదా. సత్యాన్ని మనము కప్పిపెట్టలేము. చాలా మంది లోకంలో ఏమైపోతుందంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, అదొకటి మాత్రము చాలా భయాట వస్తుంది అందరికీ. మంచి దేవుడు, కష్టపెట్టే దేవుడు కానే కాదు. దేవుడు కృపామయుడు, నీకు ఏది కూడా అపాయము రాదు. దేవుడు ప్రతి ప్రార్థనను జవాబిస్తాడు నాకు ఇష్ట ప్రకారంగా అని మనము వారి హృదయాన్ని నింపిన తర్వాత, మరి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము ఎందుకని రాయబడినది? ఇఫ్ యు అలా ద హోలీ, పరిశుద్ధాత్మని మనము స్వీకరించినట్లయితే, సత్యము బోధిస్తున్నప్పుడు మనం ఆనందంగా విన్నట్లయితే, ఐమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. దేవుని సన్నిధిలో సంఘం అనే బోర్డు పెట్టుకొని, పెద్ద బిల్డింగ్ పెట్టుకొని, నా గురించి లేకపోతే పిచ్చి కథలు చెప్పుకుంటా సమయం మనము గడపచ్చు. లేఖనాలు చూపిస్తూ మాట్లాడేటప్పుడు చాలా మందికి సంఘాలు ఇష్టం. ఎందుకంటే లేఖనం అంటే దేవుని హృదయం. ఇంకా డిస్ప్యూట్ ఉండదు దాంట్లో. There is no dispute when you show the scripture, but there is always a dispute you talk out of the Bible. ముందే లోకం భయంకరంగా
ఉంది. ఉన్న కన్ఫ్యూజన్లో మనం ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే వి విల్ నాట్ గో ఫార్వర్డ్. దేవుని పని ముందుకు వెళ్ళదు, ఇంకా డిలే అవుతూనే ఉంటుంది. డిలే అవుతుంది, డికే అవుతుంది, చెడిపోతూ ఉంటుంది, పునాదులు చెడిపోతూ ఉంటాయి. మరి ఈరోజు నీతిమంతులు ఎంతమంది థ్యాంక్ యూ లార్డ్ బాప్తిజము తీసుకున్న తర్వాత రోమన్ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6 4th and 5th verse 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏ రీతిగా జీవించాలా, అది మనం జీవిస్తున్నామా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇదంతా ఒక గొప్ప సత్యం అండి. ఎంతమంది నిజంగా పాత పెట్టబడినాం, అది లేదని లేచి తిరుగుతున్నాం? కొత్త జీవితం మనకు ఉందా? క్రీస్తు ఆలోచన మనలో ఉందా? క్రీస్తు స్వభావం మనలో ఉందా? లేకపోతే ఇంత ప్రాబ్లం ఏమైపోయిందంటే లోకం అలాగనే ఉంది. లోకం వల్ల, ఎందుకంటే లోకం అనగా నేను, నా ఇష్టాలు, క్రీస్తు అనగా తండ్రి చిత్తము. కానీ లోకం నుంచి బయటికి తీసుకొని వచ్చిన ప్రజలు, దేవుని ప్రజలు లోకంలో మళ్ళీ వారు కలిసిపోయి, ఇప్పుడు ఏమైపోయిందంటే ఏమీ డిఫరెన్స్ లేదు లోకానికి సంఘానికి. చాలా స్పష్టంగా అందుకొరకే ఎవరిని చూడాలండి? అందుకొరకు పౌలు భక్తుడు నన్ను మీరు చూసి నన్ను ఇమిటేట్ చేయమని, నాలాగా మీరు ఉండమన్నాడు. ఎందుకంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడంటే గలతీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. సిలువ అనగా మరణము. మన జీవితాలలో ప్రతి విశ్వాసి జీవితంలో మరణము అనగా లోకమున తత్వము కానివ్వండి, శరీర ఇచ్చలు కానివ్వండి, అవన్నీ మరణించబడాలా, చంపబడాలా. అది ఏ రీతిగా మనతో కాదు. పౌలు భక్తుడే అంటున్నాడు, నా శరీరంలో ఏది కూడా మంచిది లేదు. అందుకొరకే దేవుడు ఆయన కృపను మనకు ఇచ్చాడు. కృప మన ప్రొటెక్షన్, మనం కాపాడేదే ప్రేమ. యేసే కృపనే ఒకలాంటి ప్రేమ. చదవం ఇంకా, జీవించేది నేను కానీ క్రీస్తు నాలో, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాడు. 2 జీవితాలు మనము జీవిస్తాం. క్రైస్తవం గురించి మాట్లాడుతున్నాం. 2 అనగా సహజముగా శరీరంలో మనుషులందరూ జీవిస్తారు. కానీ క్రీస్తును నమ్మి నీతి బాప్తిజం పొందిన వారు శరీరము జీవిస్తున్నప్పటికీ ఇంకొక జీవితం వారికి ఉంది, అది ఆత్మీయ జీవితము. There is 2 lives. One is in the flesh that every human being lives. ప్రతి మనుషుడు ఏ రీతిగా శరీరంలో జీవిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఏది ఇష్టమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ డస్ ఇట్. కానీ క్రైస్తవునికి నీతి బాప్తిజం పొందిన వారికి 2 జీవితాలు, ఒకటి శరీరంగా జీవించేది, ఇంకోటి ఆత్మీయ జీవితం. అందుకొరకే నా ఔటర్ మ్యాన్ పెరిషాల, నా అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకండి తప్పకుండా ఏ మనుష్యుడు కూడా పాపము లేకుండా జీవితకాలం అంతా జీవించారు. ఎందుకంటే ప్రతి మనిషి పాపము చేసి ఆయన ఇచ్చిన మహిమను కోల్పోయి ఆల్ హ్యావ్ సిన్డ్. ఈ శరీరంలో ఎప్పుడో ప్రతిరోజు ఏదో ఒక తలంపు, ఏదో ఒక ఆశ, ఏదో ఇమోషన్ పని చేస్తూనే ఉంటుంది. అందుకని పౌలు భక్తుడు అన్నాడు, నాలో ఉన్న పాప నియమము అది పని చేస్తుంది అంటున్న లేఖనము. శరీరము ఆత్మతో పోరాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫైట్ ఎప్పుడు అయితేనే ఉంటుంది శరీరానికి ఆత్మ. దేవునికి తెలుసు ఆ పోరాటంలో మనకు గొప్ప ఆయుధం ఏంటి, ప్రొటెక్షన్ ఏంటి, దేవుని కృప. ఆ కృపలో మనం జీవిస్తున్నాం. ఆ కృప ఎంత ఉన్నతమైనదంటే ఆయన కళ్ళు చూస్తున్నారంటే మనం ఎన్ని పనులు చేస్తున్నామండి, ఎన్ని తలంపులు ఆలోచిస్తున్నాం. నా గురించి ఎన్ని తలం ఐ ప్రిపేర్ మై సెల్ఫ్. ఎన్ని చేస్తున్నాను, పరిశుద్ధని కాదండి, పరిశుద్ధత కలిగిన నా దేవుని వైపు నడుస్తున్నప్పుడు, నా పాదంలో జారినప్పుడు, నా విశ్వాసం తగ్గినప్పుడు,
నా కళ్ళు ఇటట్టు చూస్తున్నప్పుడు, నా హృదయాన్ని లోక ఆశలతో నింపుకున్నప్పుడు, అప్పుడు దేవుని ప్రేమ తగ్గిపోతుంది, అభిషేకము తగ్గిపోతుంది, ఆత్మ నడిపింపు అప్పుడు లోకముల మనము జీవిస్తాం. 2 జీవితాలండి, శరీరము జీవించేది, ఆత్మ. అందుకొక థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే క్రీస్తుతో లేపబడినారో, కొలొస్సీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ కొలొసియన్స్ చాప్టర్ 3 and verse 1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత స్పష్టంగా పౌలు భక్తుడు, మీరు లేపబడినట్లయితే, క్వశ్చన్, ఇఫ్ యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్. లేదు తీసేసినామన్నా, ఆ రోజు ఇమోషన్లో మేము బ్యాప్టిజం తీసుకుని మునిగినాం, లేచిన తర్వాత సేమ్ పర్సన్, సేమ్ టాక్, సేమ్ ఆలోచన. క్రీస్తు అంటే ప్రేమ లేదు, భయము లేదు, భయంకరమైన పరిస్థితి లోకంలో సంఘం. భయం అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు ఆయన నేను చెప్పినట్టు విన్నే దేవుడు యేసయ్య. కృప ఉంది. ఎంత భయంకరంగా సాతాను సంఘంలో దూరి లోకంలో వాడు ఎట్లనా ఏడుబలు చేస్తున్నాడు. ఇప్పుడు గొప్పగా కార్యం ఏం చేస్తున్నట్టు వాడు సంఘాల దూరి ప్రేమ, భయం, భక్తులు, క్రమశిక్షణ, అకౌంటబిలిటీ ఏమీ లేని సంఘాలు తయారు చేసి, సంఘము దేవుని వాక్యాన్ని నిజంగా బోధించకపోతే, ఆయన ఏది ఆశపడుతున్నాడో లేఖనాలు చూపించి బోధించకపోతే సంఘాలు భ్రష్టపడుతున్నాయి. ద చర్చెస్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్. లక్షలుగా చూసేది షద్రక్, మెషక్, అబేద్నెగో. అందుకే బైబిల్ చూసినప్పుడు 1,00,000 సాక్షులు మనం చూడలేము. వాదించవచ్చు, లేకపోతే గ్రంథాలు ఉంది కదన్నా, ఆయన ఏసే చేసిన గొప్ప కార్యాలు అన్ని రాయాలి ఇక్కడ, ఎందుకంటే ఇవే నమ్మడానికి మనకి కష్టం. హల్లెలూయా. We don't trust this God that is in the Bible. అప్పుడు చేశాడు, ఇప్పుడు మాత్రం కష్టము, ఇప్పుడు రాజులు లేరు కదా అని సాతాను మనతో మాట్లాడుతుంది. అంటే the point is, if the blood of Jesus is powerful, why is church in fear? If indeed God is alive, నిజముగా దేవుడు నిజంగా బ్రతుకున్నాడు అంటే మరి సంఘములో ఉన్న శక్తి ఎందుకు మనం చూడలేకపోతాం? ఎందుకంటే నీతిమంతులు తక్కువ ఉన్నారు. అంటే హబక్కు గ్రంథంలో మనం హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, వెంబడిస్తున్నారో, లోబడుతున్నారో, వారి హృదయములో యేసయ్య అనే దేవుడు ఉన్నాడు, నా రక్షకుడు అని ఆ గ్రహింపులో జీవిస్తున్నాడు, వారందరూ క్రీస్తులో నీతిమంతులుగా పిలువబడుతున్నారు. అవర్ నేమ్ ఇస్ రైచియస్ ఇన్ క్రైస్ట్. మనం అందరము నీతిమంతులం. కానీ చప్పట్లు కొట్టకుండా మనం ఏమి నేర్చుకోవాలంటే, నీతిమంతులకు ఎన్నో కష్టాలు కూడా ఉంటాయి. అది పాయింట్ ఈరోజు. నీతిమంతులు చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకు అంటే, నువ్వు దేవుని కోసం నిలబడుతున్నప్పుడు ఒక అపవాది కూడా మన జీవితంలో బలంగా పనిచేస్తాడు. జస్ట్ వాడిని లైట్ తీసుకోవద్దు. దట్ ఇస్ కాల్డ్ ఫూలిష్నెస్ ఇన్ ఇంగ్లీష్. దేవుని నామాన్ని మనము నమ్మిన తర్వాత, అరే సాతాను ఒకడు ఆయన ఉన్నాడని నమ్మకపోతే మనం ఏం చేస్తామంటే, వాడు చేసిన ప్రతి తంత్రాలు కూడా మనకు అర్థం కాదు. అది సంఘం ప్రాబ్లం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 and 11 వర్సెస్ చదువుకుందాము. సాతాను ఉన్నాడు, నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు, యథార్థంగా ఉన్నావు, దేవుని ప్రేమిస్తున్నావు అంటే చాలు, వాడు నీ లైఫ్ మీద వాడు టార్గెట్ పెట్టుకొని కష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, యోగుతో ఏ రీతిగా పర్మిషన్ తీసుకున్నాడో, నువ్వు అన్ని మంచిగా ఇచ్చినందుకు యోగు నిన్ను స్తుతిస్తున్నాడు, ఆ కంచె తీసే అప్పుడు నిన్ను దూషిస్తాడన్నప్పుడు దేవుడు అన్నాడు సాతానుతో, ఆయన ప్రాణాన్ని మాత్రము తాకొద్దు. ప్రాణం తీసేస్తున్నట్టే దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాడు ఏమన్నా చేస్తాడు, లేకపోతే వాడికి ఏమీ శక్తి లేదు. వాడు పర్మిషన్ తీసుకొని అప్పుడు ఇద్దరు దేవుడికి ఆయన గేమ్ చూద్దామంటే ఆ గేమ్లో మనం ఉంటాం. ఇంకా పొడిగించకుండా టు ద పాయింట్ మాట్లాడాలంటే దేవుడు ఇద్దరు చూస్తారు. దేవుడు చూస్తారు, వావ్, వీడు చూస్తారు, ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నాట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ వన్. అందరి జీవితాలు అయితే క్రైస్తవ జీవితాలు. కొంతమంది ఎట్లా అంటే సచ్చేదాకా సంఘానికి పోరు,
ఈవెన్ till they die, because I've taken baptism, that is it. నాకు చాలా జ్ఞానం ఉందన్న, మీలాగా ఇంత టైంకి ఎర్లీ మార్నింగ్ రావడము, క్రమశిక్షణ మీకు ఏమొచ్చింది అని సాతాను మాట్లాడదు. మనం కూడా అవును కరెక్టే కదా, ఎవ్రీ సండే ఎందుకు మనం క్లారిటీ మిస్ అవుతున్నాము. వాడు ఏం చెప్తుంటే తల ఒప్పుకుంటా. క్రిస్టియన్స్ అంటారు మళ్ళా ఎవ్రీ సండే వద్దాక, మా పాస్టర్ చాలా ప్రేమమయుడు, ఏసైని చూసినట్టే మా పాస్టర్, ఒక్కసారి వస్తే చాలా సంతోషపడతారు. మరి నా పాకెట్ నుంచి 1,00,000 ఇచ్చేయాలంటే ఒక ప్రైజ్ కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళందరికీ స్తోత్రం. స్ట్రైట్గా మాట్లాడితే ఇష్టము ఉండదు. దేవుని వెంబడించే శిష్యులు కూడా చాలామంది పారిపోయినారంట. ఏసే భూమి మీద ఉన్నప్పుడు ఇది నా శరీరము తినువారన్నప్పుడు అందరూ భయపడిపోయారు, ఈ శరీరం ఏం తినాలా అని పారిపోయిన వారు కూడా ఉన్నారు. ఈరోజు స్పష్టంగా అంటున్నాడు దేవుడు, నీతిమంతులుగా మీరు జీవించాలని ఆశపడినట్లయితే మీకు శ్రమలు ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి. గుర్తుపడు, విశ్వాసము ద్వారానే వారు విశ్వాసము మన జీవితాలు మనం కోల్పోయినట్లయితే సాతాను ఈజీగా మనల్ని పడేవేస్తాడు. ఎందుకు ఇంతమంది క్రైస్తవ జీవితాల్లో ఎందుకు సంతోషం లేదు, నెమ్మది లేదు? సాతానికి వాళ్ళు శిష్యులకు ఎందుకు జీవిస్తున్నారు? క్రీస్తు రక్తంతో కడగబడి ఎవరు వెంబడిస్తున్నారంటే యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. కలేజా ఉండాలి నమ్మడానికి. వాక్యాలు ఎన్నో చూపించచ్చు టైంపాస్ కోసం. దేవుడు ఏం మాట్లాడుతారు? అందుకొని ఎవరైనా నన్ను వెంబడించిన ఎడల కోరినట్లయితే వారు ఎవరు సిలువ మోసుకోవాలి. సిలువ అంటే మరణము, సిలువ అంటే నీ చిత్తము చనిపోవాలా, ఎప్పుడు కూడా దేవుని చిత్తం. అది ఈజీ కాదు, కష్టం. ఈరోజు ఈ వాక్యం వారమంతా దేవుడు నాతో మాట్లాడతాడు. నీతిమంతులుగా మీరు జీవిస్తున్నప్పుడు మీకు ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఎంతమంది క్రైస్తవులు ప్రార్థిస్తున్నారు? ప్రేయర్ చేసామండి కష్టం వచ్చినప్పుడు, అంటే వాడు బాంబు వేసినాక ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు మెలకువని ప్రార్థించమన్నాడా, లేకపోతే 10 years ఒకసారి ప్రేయర్ చేయమన్నాడా? గంటలు కాదు, క్లారిటీ అంటే దేవుడు. కొంతమంది ప్రేయర్ అంటే అమ్మో అన్న ఇన్ని గంటలు అవసరం లేదు, 5 నిమిషాలు టీ తాగుతున్నా కూడా మీరు ప్రేయర్ చేస్తే చాలు, 5 minutes. But we don't take Jesus seriously. God is bound. Let me repeat that. మనము దేవుని సీరియస్గా తీసుకోకపోతే దేవుడు కూడా మన అవిశ్వాసంతోనే he will be bound and the Satan will be victorious. సైన్యాన్ని తయారు చేయాలని ఆశపడుతున్నాడు. క్రీస్తు సైన్యం తయారు చేయడము ఈజీ కాదు. ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో జీవిస్తున్నాం, దేవుడు చూస్తున్నాడని గ్రహింపు కూడా లేకుండా దేవుని దగ్గర వచ్చినప్పుడు అన్ని ఎక్స్క్యూజెస్. నేను స్పష్టంగా అంటున్నా, మన సంఘానికి ఇచ్చిన పిలుపు అన్కాంప్రమైజింగ్ వర్డ్. అది మాత్రం దేవుడు నాకు పదే చెప్తున్నాడు. ఎంతమంది దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, ఆయన కన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మన జీవితాలు చూస్తున్నాడు. నీతి మంతుల మీద అంటే ఎవరు బాప్తిజం పొందిన వారందరూ కూడా ఆ నిమిషం నుంచి దేవుడు నీతి మంతులుగా చూస్తున్నాడు. కానీ రక్షణ పొందిన తర్వాత ఇంతవరకు ఏది నువ్వు ప్రేమిస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకోటమ్మా, బుక్ ఆఫ్ 1 Peter chapter 4 మొదటి వచనం చదువుకుందాం. ఎందుకు ఇన్ని కష్టాలు అని కూడా క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆ మనస్సు ఏందండి? ఆయుధముగా ధరించుకొనుడి. అంటే క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన వెపన్ ఏంటంటే మనస్సు. నాకు బాధలు ఎందుకు, కష్టాలు అనుకుంటా పోతా ఉంటే ఒక పరీక్ష వచ్చినప్పుడు చాలామంది అక్కడనే గివప్ చేస్తారు. దేవుడు కూడా ఇంకా ఏమీ టెస్ట్ చేయడు. గుర్తుపెట్టుకోండి, ద మోర్ యూ ఫైట్, వాక్యాన్ని ఎత్తిపట్టుకుంటూ కష్టపడుతూ ఇచ్చిన దాంట్లోనే నమ్మకం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఇంకా పరీక్షలు ఎక్కువనే అవుతాయి. ఒక పరీక్ష కాదండి, బ్రతుకు కాలం అంతయు మనకి ఏదో ఒక పరీక్ష ఉంటుంది, ఏదో ఒక టెస్ట్ ఉంటుంది. కానీ గుడ్ న్యూస్ ఇస్ మనకు విజయం మనది. కానీ విజయాన్ని పొందడానికి మనము దేవునిలో స్థిరంగా మనము నిలబడాలి. స్థిరంగా అనే వాక్యాన్ని ధ్యానించాలి. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకోనండి. అందుకొనే పౌలు భక్తుడు రోమన్ రాష్ట్ర పత్రిక 12th chapter 2వ వచనంలో మీ మనస్సు రూపాంతరము పరచబడాలి. ఇక్కడ మీ మనస్సు ఆయుధముగా ధరించుకోనుడి అంటున్నాడు. ఎంత సత్యము. మరి ఈ 1 Peter 4వ అధ్యాయంలో అమ్మ
14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది గనుక మీరు ధన్యులు. దాని 13లో క్రీస్తు శ్రమలు మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సంతోషించాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను నమ్ముతున్నాడు. కానీ నీతిమంతులకి ధైర్యము, విశ్వాసము, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ జీవితంలో ఏ పరిస్థితి నేను నేర్చుకునేంతవరకు మొదటిగా నేను యేసయ్య దగ్గర మొరపెడతాను. జవాబు నాకు ఇమ్మీడియట్గా రాకపోయినా నా ప్రార్థన మాత్రము వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. ఆయన చిత్తంలో అది ఉన్నట్లయితే నాకు ఇస్తాడు, లేదన్నప్పుడు ఇయ్యడు. ఆ స్వభావం కూడా మనము యాక్సెప్ట్ చేయాలా. అడిగిందే ఎందుకు ఇస్తలేడు అని, అది కూడా సాతాన్ టెక్నిక్. మీకు గ్రంబ్లింగ్ చేయడము, గునగడము, సనగడం కూడా సాతాన్ టెక్నిక్. నేను అంటే నిజంగా ఎందుకు అంటున్నానంటే, కొన్నిసార్లు మన పరిస్థితి చూపించుకొని ఇక్కడ తీసుకొని వచ్చింది దేవుడు తెలియదు ఎక్కడ తీసుకొని వస్తాడు మనల్ని. సాతాన్ అంటాడు, ఏదో ఇంకా బెస్ట్ ఇస్తుండే బాగుంటుండే కదా. అంటే దీవించిన తర్వాత కూడా ఆశీర్వాదంలో సంతోషంగా ఉండకపోవడం కూడా సాతాను కుయుక్తి. ఎంతమంది అండి ఏం లేకుండా రోడ్ల మీద చనిపోతున్నారు. ఎంతోమందికి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవ్వరు లేరు, కానీ దేవుడు మనల్ని రక్షించాడు. పిల్లలు లేకుండా ఎంతోమంది బాధలు ఉన్నారు, తల్లిదండ్రులు పోయి బాధలు ఉన్నారు. వాళ్ళకి ఏది మంచి లేదండి లైఫ్లో. నువ్వు వాళ్ళ గురించి పోయి దేవుడి గురించి మాట్లాడితే వాళ్ళు అంటారు నువ్వు పో అంటాడు. ఎందుకంటే నాకు ఏమి ఇచ్చాడండి, నేను ఎందుకు నమ్మాలని మొహం మీద అంటారు. అట్లా నడుస్తుంది లోకం. అన్నీ చూస్తున్నాడు దేవుడు. అన్నిటికీ మనకి అర్థం కాదు. మనది ఇంతనే ఉంది మైండ్, స్మాల్ పేజ్ అంటారు. దాంట్లో అర్థం కావడం ఇంకో దేవుని అర్థం చేసుకోవడం ప్రయత్నించొద్దు. నమ్మండి, ఇంకోటి నేర్చుకోండి. మనం యుద్ధంలో ఉన్నాము, అందరు కాదు. మరి ఎవరైతే నీతిమంతులుగా ధైర్యంగా జీవిస్తారో వారికే ఈ పోరాటం, వార్ఫేర్ అంటారు కదా, వారికే. వేరులకి ఎవరైతే పండుకున్నారో, ఇన్ ద సెన్స్ సంఘాలకి రారో, క్రీస్తు కోసం జీవించరో, ఒక ఆత్మతో దేవుని గురించి మాట్లాడడం దమ్ము కూడా లేని వాళ్ళకి లైట్. బికాజ్ యూర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ ద డెవిల్, కవర్డ్ విత్ ద బ్లడ్, ఇన్ ద ఆర్మీ ఆఫ్ డెవిల్. నిజంగా దేవుడు మాట్లాడేంత సత్యం ఉంటే, ఆయన నిజంగా నీతి ఉంటే, వి విల్ సీట్ ద జడ్జ్మెంట్ సీట్ అంటే నేను ఎప్పుడు చూసాం అక్కడ చూస్తాం. పౌలుతాడు ఇవంతా నేను బోధించిన తర్వాత నిజంగా క్రీస్తు లేపబడకపోతే మనంతా వ్యర్థమని ఆయనే అన్నాడు. సీ ద ఎమోషన్ దట్ పాల్ ఇస్ గోయింగ్ త్రూ. ఆయన కూడా ఎంత భయంకరమైన శోధన పెడతాడో సాతానికి తెలియదు. నీతి మంత్రులు జీవిస్తున్నప్పుడు టార్చర్, ఏదో ఒక తలనొప్పు కానీ వాట్ ఎవర్ వాడు తెస్తూ ఉంటాడు. ఎందుకంటే మనని బ్యాక్ చేయడానికి. అని మనం ముందుకు పోతూ ఉంటే ఒక సమయం ఉంటుంది, గుర్తుపెట్టుకో. దాని తర్వాత వాడు టెస్ట్ చేయడం మనం, అప్పుడు మనము సాక్షుగా మార్చబడతాం, ఇతరులు మనము రక్షణలో మనము నడిపించగలం. సత్య రక్షణ అనగా నీతి మార్గం ఏంటో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఈరోజు అంటున్నాడు నీతి మంత్రులుగా మనం జీవించాలని ఆశపడినట్లయితే, నీతి మంత్రులు ఎన్నో ఆపదలు అనేకం, కానీ వారన్నిటిలో దేవుడు వారిని తప్పిస్తాడు. నీ కష్టం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, దేవునికి నువ్వు మొర పెట్టాలా, ప్రార్థించాలా. నీకు కష్టం వచ్చినప్పుడు లోకం వైపు చూసినప్పుడు దేవుడు గాయపరుస్తాడు. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, పుట్ గాడ్ ఫస్ట్. ఇంకోటి, శ్రమపడే మనసు ఉండాలా, కష్టపడే మనసు ఉండాలా. నేను లాస్ట్ 15 years నేను రాత్రి పని చేసి 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 అలసిపోతున్నా కూడా దేవుడు నాకు ఇచ్చినది మున్ కావచ్చు, అలా వచ్చేసి లోకి లెట్ హిమ్ గో. ఎందుకు చూస్తాడు, నలగొట్టబడినప్పుడు తెలియని ఓపిక నాలో దేవుడు కలగజేస్తాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్రాసెస్, గాడ్ ఆఫ్ ఆర్డర్, గాడ్ ఆఫ్ డిసిప్లిన్, అండ్ విల్ నాట్ కాంప్రమైజ్. మోషన్స్ స్పేర్ చేయలే అప్పుడు వాళ్ళ మీద తిట్టినప్పుడు. అంత పర్ఫెక్ట్ ఆయనతో. అంటే అనుకో నా ఫ్రెండ్, స్నేహితుడే, కానీ మొదటిగా దేవుడు, ఆయన స్థానం అది. రిమెంబర్, ఈజ్ అ ఫ్రెండ్, హీ లవ్స్ యూ బిడ్డ, కొడుక అంటాడు. కానీ సరిగా లేకపోతే మనము మంచిగా దాన్ని పెడతారు, మంచిగా ఇచ్చుతారు, టచ్ చాలు మనకి షేక్ అయిపోతుంది. అంటే ఇది చెప్పరు, ఎందుకంటే ప్రేమ అన్నాడు కదా. ఏమి సరిచేయడు దేవుడు ఏమి. ఇఫ్ యూ రీకో శాంతి రేఖ, డు నాట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినకపోతే, దేవుడు చెప్తున్నాడు నీకు తెలుసు కూడా నువ్వు లోపడకపోతే, దేవుడు లాసెస్ కూడా కలగజేస్తాడు. అంటే వీ విల్ గివ్ యూ లాసెస్.
టేక్ ఇట్ ఫ్రమ్ దే. వై? అట్లీస్ట్ అది చూసినా కూడా నువ్వు వెనుక తిరిగి వస్తావని ఆశ. అది దేవుని ప్రేమలో కరెక్షన్ ఉందండి. ఆ ప్రేమలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు నాతో నేను కూడా ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జవాబులు రావు, కానీ అనుకున్నా ప్రార్థించేది నా వంతు, దేవుడు చూస్తాడు, నన్ను చూస్తాడు, నా హృదయం చూస్తాడు. ఆయన ఈ నోస్ అది ఇస్తే నేను చెడిపోతానా బాగుపడతాను కూడా దేవునికి తెలుసు. ఇప్పుడు సుఖంలో జీవించే స్టార్ట్ అయితే చాలామంది నేను చూస్తున్న లైఫ్లో దేవుని సన్నిధి కానీ దేవుని కోసం జీవించడానికి కానీ ఆశ చనిపోయింది. టాక్ అబౌట్ క్రిస్టియన్స్ టు బి ప్రిసైజ్. లేదు ఆశ. ఎంతోమంది ఎంత బాధ అనిపిస్తుంది, అరే దేవుడు ఇంత ప్రేమించాడు, ఇంత కనికరము దయ చూపిస్తూ ఎంతో ఆశీర్వదించాడు, కానీ ఆయన కోసం జీవించకపోతే ఆ జీవితము వ్యర్థం. ఇట్ ఇస్ బెటర్ దట్ యు హావ్ నాట్ రిసీవ్ దట్ గ్రేస్. కృప పొందిన తర్వాత, రక్తంతో కడగబడిన తర్వాత ఎవరి కోసం జీవిస్తున్నాడు అని చూస్తున్నాడంట. ఆ కన్నులు చూస్తున్నాయంట. ప్రతిదీ ఆదివారమే కాదండి, మండే టు సాటర్డే. ఏ కొలత అంటే ఆనెస్ట్లీ నాకు పెద్ద లక్షల మంది రావాలని కూడా ఆశ లేదు. ఎందుకంటే కొన్ని కుటుంబాలన్న సరిగా నేను పెంచినట్లయితే వారు తరములు చిన్నపిల్లలు పెద్దగా వారు దేవుడితో నడుస్తున్నప్పుడు ఆ సంతోషం నాకు చాలా. ఎందుకంటే ధనము ఏది అవసరమో నాకు ఇస్తాడు, లేకపోతే ఉద్యోగాన్ని ఇచ్చాడు నా దేవుడు, కష్టపడి చేసుకుంటున్నాను, ఏది అవసరమో దేవుడు తీరుస్తున్నాడు. ఎన్నో లాసెస్ని అనుభవించినాను, అవన్నీ కూడా నా మంచికి. నీకు గాయం ఉందా హృదయంలో రోజు మంచిదే, కష్టం ఉందా మంచిదే, స్తుతించండి. జాబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేర్పించడానికే పెట్టండి. ప్రాబ్లమ్స్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరము నలగొడతపడుతుంది. నా లైఫ్లో నా బాసెస్ అందరూ హ్యావ్ బిన్ వెరీ వెరీ టఫ్. అంటే ఫారో లాగా దొరికింది నాకు. ఎట్లంటే వాళ్ళకి మనీ దేవుడు అండ్ దే సక్ బ్లడ్. ఎట్లా అంటే ఇచ్చే జీతానికి 100 రెట్లు తీసుకునేవారు. అక్కడ పెట్టిన దేవుడు మన ప్రేమమాడు కాదా, నా శరీరాన్ని నలగొట్టడానికి దేవుడు పెట్టి. ఎంత బ్యాటిల్ వచ్చినప్పుడు దేవుడు వేసే పని చేస్తూ ఉంటాడు, సాతాను పని చేస్తాడు. మన మధ్యలో ఉండాలి. మన మధ్యలో ఉండి ఒక చేయి ఏసయ్య, ఒక చేయి సా, ఇద్దరు కమ్ టు మీ మై సన్. ఇక్కడ నిలబడితే వాడు నో కమ్ టు మీ. ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మైండ్. గుర్తుపెట్టుకోండి. ఇది బోధించారు అనుకుంటారు ఏసును వెంబడించాలంటే పాటలు నడుచుకుంటూ పోవడం కాదండి. ఇట్ ఈస్ అ వాక్ ఆఫ్ థాట్స్. గుర్తుపెట్టు. అది చెప్తే రాదు చాలు, పర్లేదు. వీ షుడ్ నాట్, అంటే సత్యము కాకుండా ఏ బోధ కూడా డేంజర్. క్రిస్టియన్స్ చాలా మంది అది అనుకొని ఒక్క దేవుడు ఒక దెబ్బ కొడితే అలౌ చేస్తే చాలా మంది ఇంట్లో కూర్చున్నారే, ఇదేంటి దేవుడు, ఈ దేవుడా, ఇన్ని కష్టపడి చాలా మంది మానేసి సంఘాలకు రావడానికి. ఎందుకు? వాటిని నేర్పించాలి. నేను కూడా వన్ ఆఫ్ దెమ్. నేను చిన్నప్పుడు బోధలు వినలే. నేను ఒకటి అనుకున్నా, మంచి దేవుడు, గొప్ప దేవుడు, నాకు ఏం కష్టాలు ఉండవు. నేను అనుకున్నదన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఐ విల్ కాంకర్ ద బైబుల్ వర్స్ పెట్టుకొని ప్రేయర్ చేయడం. హల్లెలూయా. ఏది జరగదు. ఏది జరుగుతుందంటే దేవుని చిత్తము మన జీవితాలు. ఇది చాలా బ్లంట్ మెసేజ్, బట్ ఐ నో గాడ్ వాంట్స్ టు స్పీక్ టు మీ అంటున్నాడు. నీతి మంత్రులు అంటే అందరికీ చాత కాదు. కృపలు ఉన్నాము, కానీ దేవుని కోసం హింస భరించడానికి, అవమానం కానివ్వండి భరించడానికి చాలా మందికి ఇష్టము ఉండదు. దే వాంట్ టు బి సీన్ ఆన్ ద బ్యానర్స్, దే వాంట్ టు బి సీన్ ఆన్ ద పుల్పిట్. బట్ దేవుని కోసం వెల చెల్లించడానికి అందుకే శిష్యులని దేవుడు తయారు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎంతమంది శిష్యుల్ని తయారు చేస్తున్నారు లోకంలో? తన సొంత శిష్యులను తయారు చేయడంలో మెనీ ఆర్ వెరీ గుడ్ అట్. కానీ క్రీస్తు శిష్యుగా మార్చబడాలి, వారిని చెక్కాల క్రీస్తు తత్వంలో. అంతే. ఎంత మాట్లాడితే కష్టమన్నా మనం కొంచెం వర్డ్ని కొంచెం దాంట్లో బెండ్ చేసిన మన ఇష్ట ప్రకారంగా మనం దాన్ని మోల్డ్ ఇంటర్ప్రిట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా అని వాని సోది పెట్టి సంఘాన్ని కూడా సోది తయారు చేసి ఏం చేసి నో డిఫరెన్స్. దేవుడు కూడా వెతుకుతుంటారు ఇప్పుడు నా వాళ్ళు ఎవరని. అక్కడ వచ్చినప్పుడు విశ్వాసాన్ని నేను కొనుక్కున్నా అని అన్నాడు. ఐ నాట్ రిక్ ఆన్ దట్. ఐ కెన్ టాక్ టు మై ఫాదర్ ఇన్ ద వే దట్ హి హస్ యూజ్డ్ హిస్ టంగ్. దేవుడు జ్ఞాపకం చెప్పినావు కదా దేవా, అదే నేను మాట్లాడతాను. There's no room. I'm not giving room for any unnecessary thing in the pulpit. అందుకని దేవుని సంఘం ఎంతమంది అండి ఏ కొలత పోలుస్తున్నాము దేవునితో.
దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి మన దేవుడు. నీతి ఉందని హృదయంలో, ప్రేమ ఉందా, నమ్మకత్వం ఉందా, ట్రైన్ చేయాలా పిల్లల్ని, సంఘాన్ని. నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ సంఘం ఆ రీతిగా నిలబడతారు. నీతి లేదు, ప్రేమ లేదు, అకౌంటబిలిటీ లేదు, నథింగ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫార్? నమ్మకం ఉన్నాడండి తండ్రికి యేసయ్య. ఇఫ్ యూఆర్ స్పీకింగ్ ద యూస్, దేవుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, తండ్రి చిత్తం జరిగించడానికి. భయంకరమైన పరిస్థితి, విశ్వాసకి గురి లేకుండా, గమ్యం లేకుండా, టైంపాస్గా తిరుగుకుంటా. టైంపాస్ అను, లోకంలో మాత్రం చాలా ప్రిసైజ్ ఉంటారు. మా వంటి వారు లేరు, నిన్ను పోలిన వారంటే క్రైస్తవులు పోలిన వారు ఎవరని కూడా మనము పాట పాడుకోవచ్చు. వాట్ ఆర్ వి లివింగ్ ఫర్? ఎందుకు, దేనికోసం బ్రతుకుతున్నాం? నీ హృదయం ఇంత కూడా ప్రేమ లేదా యేసే కోసం? యోగోక్తుడు నన్ను చంపినా కూడా నేను నా దేవుణ్ణి నమ్ము. అది నీతిమంతులు ఉండాలన్న లక్ష్యం. వాళ్ళు ఎలా కలుపుకుంటే ఫస్ట్ వాక్యం వారికి బోధించాలి, నేర్పించాలి. డోంట్ వరీ వాట్ ఎవర్ పెయిన్ యూ హ్యావ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఏదైనా కానీ మీరందరి లైఫ్లో ఎంత బ్రతికినా కూడా ఈ మెసేజ్ మర్చిపోకండి. ఎందుకంటే మీ మనసు ఆయుధంగా పెట్టుకోమంటున్నాడు. మనసు ఆయుధం అంటే ఈ మనసు వీక్ అయిపోతే అంతే సంగతి. వాడు ఆల్రెడీ వీక్ చేసి పడేసాడు మనసు. క్రైస్తవులు లోకం చూడు, అదే నిజమైన దేవుడు. ఈ దేవుడు కష్టాలు వచ్చేసింది కమ్. కానీ వారికి నరకం ఉందని మీకు హృదయంలో ఉన్నట్లయితే ఇదంతా ఎంజాయ్ చేస్తున్నాక యుగ యుగములు అగ్నిలో చనిపోరు, కాల్తంగా ఉంటారంట. ఆ టార్చర్ చాలా. మనం మాత్రం యుగ యుగములు దేవుతో ఏలుతాం. యుగ యుగములు అది మన ధన్యత, అది లెక్క దేవుడి. ఆ లాజరస్, దేవుడు అంటాడు లాజరస్ బ్రతకంతా ఎంతమంది ఆయన ఊసిర్రు కదా, క్రైస్తవుడు ఊసిడొచ్చు ఆ టైం. అరే ఈయన ఏం బతుకోయా లాజరస్ ఇది అని ఎంతమంది ధనవంతుడు ఎంత మాట్లాడుకుండొచ్చు, చూసిండొచ్చు. నా దగ్గర కుక్కలాగా పడున్నాను ఇన్ని అనుకుండొచ్చు. లాజరస్ చనిపోయినాక ఏమైపోయింది? అబ్రహాం రోముల దగ్గర ఒక్కటి నేను చెప్తాను, డోంట్ బెగ్ ఫర్ ద సర్టిఫికేట్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ ఆర్ ద చర్చ్. వాళ్ళు మంచోడు అన్న మంచోడు అది ఆలోచన. ఏసయ్య నా కుమారుడు అనే అది పిలుపును ఆశపడాలి. వీళ్ళని సంతోషం పెట్టుకుంటే పోతే సేవలు ఎవరు రారు, గుర్తుపెట్టుకోండి. సేవకు వచ్చినామంటే షారోన్ సిస్టర్ చాలా బ్లంట్గా తెలంగాణ అన్నది, సేవకు వచ్చిన వాళ్ళు అంటే సావుకు వచ్చినట్టే అంటారు. ఒకటే మాట అందరు చాలా దానికి నచ్చలేదు. షీ మెంట్ వాట్ షీ మెంట్. when you start serving God is your priority, not situation. దేవుడిని వెంబడిస్తున్నప్పుడు ఏ పరిస్థితి ఉన్నప్పుడు ముందుకు వెళ్తూనే పోవాలి, అంతే. ఆ మనసు మనకి కలిగి ఉండాలి. ఐ లైక్ ఇట్. ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనతో మాట్లాడు. ఆయన కనులు నీతిమంతుల మీద ఉన్నాయంట, ఆయన పిల్లల మీద ఉంది. చూస్తున్నాడు ఎంతమంది ఆ నిబంధనలో జీవిస్తున్నారు. భార్య భర్తలు పెళ్ళైనప్పుడు నిబంధన వారి మధ్యలో చేస్తారు. నువ్వు కూడా యేసుతో పెళ్లి చేసుకున్నావు. ఎంత నమ్మకంగా ఉన్నావు? అన్ని విషయములో నమ్మకంగా ఉండాలి. బీ ఫెయిత్ఫుల్. ఆయన ప్రార్థన కూడా వింటాడంట. కానీ మనం చేయకపోతే ప్రార్థన ఆయన మనం నమ్ముతలేదు. శ్రమ పెడుతుంది మనం మంచిది, సాతాను మనం గాయపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అనుమతించినందుకే అది అవుతుంది మన జీవితం. కానీ ఈరోజు అంటున్నాడు దేవుడు మనతో, నేను చూస్తున్నాను. నా చెవులు ఆర్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్. ఏ పరిస్థితులు ఈరోజు దేవుడు అంటున్నాడు, భయపడకూడదు. డోంట్ బీ అఫ్రేడ్. ఏ పని దేవుడు ఇచ్చినా కూడా కష్టం ఉన్నా దాంట్లో సంతోషంగా చేయండి. ఏ బిజినెస్ చేసినా దేవుడు ఇచ్చినా నమ్మకంగా ఉండండి. అన్నిటిలో దేవుని గణపరచడము మర్చిపోకండి. అన్నిటిలో ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించాలని అంటున్నప్పుడు ప్రతి విషయంలో నీ జీవితంలో నా జీవితంలో దేవుని మనము గణపరుస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. కొద్ది నిమిషాలు మనం బల్లో పాలు పొందక ముందు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు, నీతిమంతులుగా నువ్వు జీవిస్తున్నావు, క్రీస్తుని ధరించుకొని నువ్వు జీవిస్తున్నావు.